పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఇవాల్టి ఐపీఎల్ మ్యాచ్లో నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగనున్నారు ఆటగాళ్లు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య సాయంత్రం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపనుంది బీసీసీఐ. దీనిలో భాగంగా ఎస్ఆర్హెచ్, ఎంఐ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగనున్నట్టు తెలిపింది. అంపైర్లు, సిబ్బంది కూడా నల్ల బ్యాడ్జీలు ధరించనున్నారు. అలాగే మ్యాచ్లో చీర్ లీడర్స్ ఉండరని తెలిపాయి ఐపీఎల్ వర్గాలు. మ్యాచ్కు ప్రారంభానికి ముందు 1 నిమిషం పాటు ప్రేక్షకులతో పాటు అందరూ మౌనం పాటించనున్నట్టు తెలిపాయి ఐపీఎల్ వర్గాలు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులను ఖండించింది భారత క్రికెట్ బోర్డు. పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేసింది. ఈ దారుణమైన దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఉగ్రవాదులకు భారీ మూల్యం తప్పదని ట్వీట్ చేశారు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఈరోజు మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ మధ్య పోరు జరగబోతుంది. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే ఉప్పల్ స్టేడియానికి కూడా చేరుకుంటున్నారు. సో చూడొచ్చు, పూర్తిగా క్యూ లైన్లో కూడా అభిమానులు వేచి ఉన్నారు. సో రాత్రి 7 గంటలకు టాస్ ఉప్పల్ స్టేడియంలో వేస్తారు. తర్వాత 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ అంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఉప్పల్ మన వాంకడేష్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ మధ్య పోరు జరిగింది. ఆ వాంకడేష్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి అక్కడ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఇక ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే 2 మ్యాచ్లకు కూడా చాలా కీలకం. ముంబై ఇండియన్స్ ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్లు అన్నీ కూడా ఖచ్చితంగా గెలవాలి. దాంతోపాటు ఇటు ఎస్ఆర్హెచ్ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుండి కూడా ఖచ్చితంగా మంచి రన్ రేట్తో గెలవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరుస ఓటములతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్కు మాత్రం ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ చాలా క్రూషియల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వరుస హైట్రిక్ అంటే 3 విజయాలతో ఇప్పటికే వరుసగా 3 విజయాలతో ముంబై ఇండియన్స్ కూడా పూర్తిగా ఊపులో ఉందని చెప్పవచ్చు. అటు హార్దిక్ పాండ్యా కానీ, రోహిత్ శర్మ కానీ, తర్వాత అందులో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్, ఎక్కువగా ఇండియన్కి సంబంధించినటువంటి క్రికెటర్లు చాలా దూకుడుగా ఆడుతున్నారు. ఇటు బౌలింగ్ సంబంధించి కూడా ముంబై ఇండియన్స్లో బౌల్ట్ కానీ ఇక ఇతరత్ర బౌలర్లు కూడా షార్ట్నర్ కానీ వీరు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఒకసారి కనుక చూస్తే బ్యాటింగ్లో 300 స్కోర్ చేసినటువంటి హోమ్ గ్రౌండ్ టీం ఎస్ఆర్హెచ్, కానీ బౌలింగ్లో మాత్రం చాలా విఫలమవుతున్నటువంటి పరిస్థితి. సో 2 జట్లు కూడా ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేశాయి. సో ఎస్ఆర్హెచ్కు ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటువంటి మ్యాచ్ అంటే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్తో, తర్వాత కోల్కతా నైట్ రైడర్స్తో ఖచ్చితంగా ఈ మ్యాచ్లు కూడా వరుసగా గెలవాల్సినటువంటి పరిస్థితి, మెరుగు రన్ రేట్తో గెలవాల్సినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఎందుకంటే ప్లే ఆఫ్లో చోటు దక్కాలంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎందుకంటే ఇప్పటికే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉంది, 6వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. కాబట్టి సో 2 ప్లే ఆఫ్లోకి చేరాలంటే ఖచ్చితంగా ఈ 2 మ్యాచ్లకు ఈరోజు జరగబోయేటువంటి ఈ 2 జట్లకు ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ మాత్రం చాలా కీలకం మారనుంది. ఇక దీనికి సంబంధించి ఈరోజు జరగబోయే మ్యాచ్కి సంబంధించి మనకు ఏదైతే నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడులకు సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఇటు ప్లేయర్స్తో పాటు ఎంపైర్లు పూర్తిగా కూడా బ్లాక్ సంబంధించినటువంటి రిబ్బన్స్తో ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తారు. సో మ్యాచ్ ప్రారంభానికి ముందు 1 నిమిషం మౌనం కూడా పాటిస్తారు. సో ఈరోజు మ్యాచ్కి సంబంధించి కూడా చీర్ లీడర్స్ ఎవరు కూడా ఇందులో పాల్గొనరు, ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా ఉండమంటూ కూడా ఇప్పటికే బీసీసీఐ కూడా ప్రకటన చేసింది. సో పూర్తిగా కూడా ఈరోజు నలుపుకు సంబంధించినటువంటి బ్లాక్కు సంబంధించినటువంటి రిబ్బర్లతో ప్లేయర్లు కూడా ఈరోజు మ్యాచ్ ఆడనున్నారు. సో మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం పూర్తిగా ఉప్పల్ స్టేడియం కూడా అభిమానులు వివిధ జిల్లాల నుంచి కానీ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభిమానులు కూడా చేరుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్కి సంబంధించినటువంటి హోమ్ గ్రౌండ్ కాబట్టి సో మరి చూడాలి. ఎందుకంటే వరుసగా ఓటములతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ టీం ఈరోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుంది, ఎంత స్కోర్ చేస్తుంది అన్నటువంటి హోప్స్ మాత్రం పూర్తిగా ఇటు అభిమానుల్లో మాత్రం ఉంది. సో మొత్తానికైతే ఇటు ట్రావిస్ హెడ్ కానీ ఓపెనర్లు, ఎందుకంటే గతంలో మనం చూసాము ఇటు అభిషేక్ శర్మ కూడా సెంచరీ చేసినటువంటి హోమ్ గ్రౌండ్, తర్వాత ఈశాన్ కిషాన్ కూడా సెంచరీ చేసినటువంటి గ్రౌండ్ కాబట్టి ఈరోజు ఎట్లాంటి స్కోర్ చేస్తారు, ఎంత స్కోర్ చేస్తున్నారు అదైతే చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడిప్పుడే అభిమానులు అయితే గ్రౌండ్కు చేరుకుంటున్నారు. సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా
ఇటు ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్కు 2 మ్యాచ్లు కూడా కీలకంగా ఉన్నాయి. ఈ మ్యాచ్కు ముందుగా ఏదైతే టాస్ వేసిన తర్వాత 1 నిమిషం మాత్రం 2 జట్లు కూడా మౌనం పాటిస్తాయి. ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఇప్పటికే క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీ కానీ, తిలక్ వర్మ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ అందరూ క్రికెటర్లు కూడా ఇప్పటికే ట్వీట్ చేశారు. ఇది ఒక పిరికిపంద చర్య అంటూ కూడా చేశారు. సో మరికొద్దిసేపట్లో జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం ఇప్పుడిప్పుడే అభిమానులు అయితే ఉప్పల్ స్టేడియం చేరుకుంటున్నారు. సూర్య.